సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మరోసారి కాంగ్రెస్ అయితే ముందుండడం జరిగింది. ముఖ్యంగా అందులోని మనకైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా జాగృతి కూడా ముందంజలో ఉంది. మరి ఎలా ఉంది ఈసారి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా మేము స్వయంగా వెళ్ళి ప్రచారం చేసుకోకపోయినా కవిత గారు తీసుకునేటువంటి కమిట్మెంట్స్, తనలో ఉండేటువంటి సిన్సియారిటీ, అన్ని రోజులు బీఆర్ఎస్ లో ఉండి తను చేస్తున్నటువంటి కృషి, తను చేస్తున్నటువంటి సిన్సియర్గా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉండేనో వాటన్నిటి రిజల్ట్ తన మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. తన కమిట్మెంట్ మీద ప్రజలకి నమ్మకం ఉంది. అందుకే ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా మేము సపోర్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ని గెలిపించడం అనేటువంటిది అది అంత ఈజీ విషయం కాదు, చాలా సంతోషకరమైన విషయం. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మా శక్తి సామర్థ్యాల మీద, మా కవితక్క గారి శక్తి సామర్థ్యాల మీద మరొకసారి మాకు రుజువైంది. తను ఎంత వారినైనా కూడా గెలిపించుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మరొకసారి రుజువైంది. రెండు పార్టీలే మనకు తగ్గఫోరుగా కనిపిస్తూ ఉండేవి, బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ. రెండు పార్టీలు కూడా కాకుండా మూడో పార్టీ రావడం కూడా జరిగింది. అదే మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కి కానీ ఈ ఎఫెక్ట్ ఏమైనా పడే ఛాన్స్ ఉందంటారు? 100% పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. యాక్చువల్గా రూలింగ్ పార్టీ ఉండే వాళ్ళకే మాక్సిమం సీట్లు పోతాయి. మొత్తం స్వీప్ అవుట్ లాగా వచ్చేటువంటి స్థితి ఉండేటువంటి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్. అట్లా కాకుండా వాళ్ళకు మెజారిటీ వచ్చినప్పటికీ రూలింగ్ పార్టీగా ఉండి వాళ్ళకు తగ్గిన సీట్ల మీద వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లనే ఆపోజిట్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, ఆపోజిషన్ లో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా సొంతంగా ఆలోచించుకునేటువంటి విషయం చాలా ఉన్నది. ఎందుకంటే టగ్గఫర్గా కాంపిటీషన్ ఇవ్వాలి. స్థానిక సంస్థలలో జరిగేటువంటి ఎలక్షన్ అంటే ప్రతి ఒక్క ఓటరు ఆ పర్సన్ ని చూసి ఓటేసేటువంటిది, నిజంగానే పనిచేస్తారా లేదా అనేటువంటి రిజల్ట్ కనిపించేటువంటి తరుణం ఉంటుంది సంస్థాగత ఎన్నికలు జరిగినప్పుడు. సో అట్లా ఉన్న తర్వాత కూడా జాగృతి సపోర్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ గెలిచిండ్రు అంటే అక్కడనే మీరు తెలుసుకోవచ్చు వాళ్ళలో సిన్సియారిటీ ఎట్లా ఉంది, వాళ్ళ వర్క్స్ లో ఏమేం లోపాలు ఉన్నాయి అనేటువంటి తెలియకుండానే ప్రతి ఒక్క ఓటర్ మైండ్ లో కూడా అది ఉందని చెప్పగానే చెప్తున్నది. అంటే బీఆర్ఎస్ చాలా సార్లు కొన్ని వ్యాఖ్యలు చేశాయి, చాలా సందర్భంలో ముందుగా వచ్చి చాలా మాటలు మాట్లాడింది. అంటే ముందుగా కవిత గారు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయి, చేరారు, ఆయనకు అనుకూలంగానే పని చేస్తున్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు కూడా చేశారు కదా, దానిపైన మీ అభిప్రాయం? ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో ఒకటి, ఇప్పుడు ప్రెస్ కి ఏదో ఒకటి చిట్ చాట్ లో కూర్చోనో ప్రెస్ మీట్ పెట్టో ఒకటి ఏదైనా స్టేట్మెంట్ లాంటిది చెప్పాలి అనేటువంటి ఒక లైన్ తీసుకొని ఆ టీఆర్పీ రేటింగ్ పెరిగే విధంగా ఆర్ కాంగ్రెస్ తో వాళ్ళు సపోర్టివ్ గా ఉన్న విషయం బయటికి రాకుండా ఉండాలంటే దాన్ని సైడ్ ట్రాక్ పట్టేలాగా ఒక లైన్ తీసుకుంది. కానీ మొదటి నుండి కూడా కవిత గారు 100% చెప్పిండ్రు, మేము ఎక్కడ ఏ పార్టీతో కూడా చేరేటువంటిది ఉండదు, మా అంతలా మేము స్వయంగా మేము ముందుకు వస్తాము, లీడర్షిప్ క్వాలిటీస్ మాలో ఉన్నాయని చెప్పని కవిత గారు చాలా సార్లు చెప్తున్నారు. ప్రతిసారి ప్రెస్ మీట్లలో కూడా చెప్తున్నారు. వాళ్ళు ఊరికే వాళ్ళు చేసేటువంటి బయటపడకుండా దాని మీద దుప్పటి కప్పిన నేపథ్యంగా వాళ్ళు చెప్పినటువంటి విషయాలే అని 100% అందరికీ అర్థమవుతుంది, మనకు కూడా అర్థమవుతున్నది.